మూర్తి మాట్లాడుతున్నాడు. మనకు ఇప్పుడు డాటెక్స్‌లో కొద్దిగా వెబ్‌సైట్‌లో కొంచెం ట్యాబ్ అంతా చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు డాష్‌బోర్డ్‌లో ఇలా లిస్ట్ అయిన లూమ్స్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటది. జావర్క్స్ అనేది కూడా చూడొచ్చు ఈ విధంగా ఉంటాయి. కన్వర్షన్స్ బిన్ ఫైల్ గాని, అనిల్ రికార్డ్స్ గాని, ఇంకా ఎస్టీటీ ఫైల్ కూడా ఇంక్లూడ్ అయింది. అది టెస్టింగ్‌లో ఉంది. వన్స్ కంప్లీట్ అయిపోతేనే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటాయండి. మీ క్రెడిట్స్ ఏ విధంగా రీచార్జ్ చేసుకోవాలనేది త్వరలో వస్తుంది. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ అనేది వాటి గురించి మాట్లాడదాం అనుకున్నాం. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అనేది మీరు ఒకసారి సబ్మిట్ చేస్తే దానికి అప్రూవల్ కోసం అడ్మిన్ లెవెల్‌లో జరిగేది. ఇప్పుడు అలా లేకుండా లేదు ఇంతకుముందు మేము చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. మేము ఖచ్చితంగా పంపకాలు రాయగలం అనే వాళ్ళకి మేము డైరెక్ట్ ఆటో అప్రూవల్స్‌కి అలో చేస్తాం. ఆ అలో చేసిన వాళ్ళకి మీరు జస్ట్ లూమ్ డీటెయిల్ ఇవ్వగానే వాటికి తగ్గట్టుగా మనకు కన్వర్షన్ జరిగిపోతుందండి. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. డాటాక్స్ అని లూమ్ నేమ్ ఇచ్చాను. యాక్చువల్‌గా లూమ్ నెంబర్ ఏమంటే మీరు లూమ్ నెంబర్ కానీ వర్కర్ నేమ్ కానీ రాసుకోండి. నేను డాటాక్స్ అనే జాకార్డ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మాది వచ్చేసి పిక్ అండ్ పిక్ లూమ్ ఉంది. ఇక్కడ వచ్చేసి 20486 నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా 20486 సెలెక్ట్ చేస్తున్నాను. మా జాకార్డ్ వచ్చేసి 16 లైన్స్ ఉంది. ఇక్కడ ఆఫ్ క్లచ్ ఉందండి. ఇది వచ్చేసి ఈ డాష్బోర్డ్ చూడొచ్చు. మీరు స్మార్ట్ స్కెల్టన్ అనేది ఓల్డ్ ఫైల్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని పంపకాలని స్కాన్ ద్వారా కూడా మీరు చేయొచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మీరు పంపకాలను ఏ విధంగా యాడ్ చేయాలనేది చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఎత్తుకుంటేనే ఎల్ మిస్ పిక్ అంటే మిస్ పిక్ అనండి. అది లెఫ్ట్ సైడ్ ఉన్న మిస్ పిక్ ఇట్లా 2 అని ఇచ్చాను. తర్వాత వచ్చేసి హచ్ పిన్ ఉంది. హచ్ పిన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 8 పిన్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి యాడ్ బార్డర్ ఎల్ బార్డర్ని యాడ్ చేశాను. ఎల్ బార్డర్ వచ్చేసి 760 హుక్స్ ఉందండి. నేను ఒకటి టోటల్గా మీకు చేసి చూపిస్తున్నాను. 760 హుక్స్ ఉంది. తర్వాత వచ్చేసి బాడీ ఇమేజ్ అండి. బాడీ ఇమేజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇక్కడ జస్ట్ ఒక నెంబర్ ఇస్తున్నాను 1200. తర్వాత వచ్చి ఆర్ బార్డర్ అండి. ఆర్ బార్డర్ వచ్చేసి వీళ్ళది ఆర్ బార్డర్ 60 హుక్సే ఉందండి. 60 హుక్స్ అని ఎంటర్ చేస్తున్నాను. తర్వాత రోల్ పిన్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. రోల్ పిన్ మీరు ఏవైతే ఉన్నాయో వాటికి అవి సెలెక్ట్ చేసేసి ఈ విధంగా తర్వాత నేను క్లచ్ C1 C2 అని మనం క్లచ్ చేసేసి C1 C2 అని సెలెక్ట్ చేస్తామండి. ఏదైతే పిక్ అండ్ పిక్లో అనుకుంటాం వాటికి లేదు మా దాంట్లో ఫుల్ క్లచ్ ఉంది అనే వాటికి వచ్చేసి మనం క్లచ్ పిన్ 3 అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా C1 C2 సెలెక్ట్ చేశాను. తర్వాత వచ్చేసి ఆర్మిస్ పిక్ ఉంది. ఆర్మిస్ పిక్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. 2 హుక్సెస్ అని ఇచ్చాను. C1 C2 కూడా 2 హుక్సెస్ అని ఇద్దామండి. రిమైనింగ్ హుక్స్ ఎన్ని ఉన్నాయండి? 10 ఉన్నాయి. హచ్ పిన్ అని ఇచ్చేద్దాం. అది ఈ విధంగా హచ్ పిన్ 10 హుక్సెస్ ఇచ్చేసాను. టోటల్ హుక్స్ వచ్చేసి 2048 కంప్లీట్ అయింది. ఈ విధంగా మీరు ఎంటర్ చేసే ఐడియా ఉంది అనే వాళ్ళకి లేదు మేము చేసుకోగలం అనే వాళ్ళు మాతో కాంటాక్ట్ అయ్యి మీరు ఆటో అప్రూవల్కి పొందవచ్చునండి. అంటే పర్ఫెక్ట్గా ఇవ్వగలను అనే వాళ్ళకి కొంతమందికి చాలామందికి పంపకాలంటే ఐడియా లేదండి. మిస్పిక్ అంటే ఏమి తెలియదు. అది లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా అనేది క్లారిటీ లేకున్న వాళ్ళకు ఆటో అప్రూవల్కి వెళ్ళొద్దండి. ఎందుకంటే మళ్ళీ అవుట్పుట్ అనేది మీరు ఇచ్చిన ఇన్పుట్ పైన డిపెండెన్సీ ఉంటుంది. మీరు ఇచ్చిన ఇన్పుట్ పైన డిపెండెన్సీ ఉంటుంది కాబట్టి అవుట్పుట్ సో మీరు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వాటిని ఆటో అప్రూవల్కి కాంటాక్ట్ అయ్యి తీసుకోండి. మేము ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఆల్రెడీ డాక్టర్స్లో లేట్ అవుతుందండి మీద అప్రూవల్ చేయడం మీరు టైం లేకపోతే మేము ఇబ్బంది పడతామని అలాంటి వాళ్ళకి మీరు ఆటో అప్రూవల్ తీసుకోవచ్చు. పంపకాలు రాయగలననే కెపాసిటీ ఉంది అనేట వాళ్ళకి చూడండి. ఈ విధంగా మీరు హైలం బోర్డ్లో ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడవచ్చు. ఇక్కడ చూడండి రైట్ సైడ్ కిందిగా రోల్ పిన్ తర్వాత C1 C2 అనేది 2 బాక్స్ ఇది డ్రా బాక్స్ C2 డ్రా బాక్స్ తర్వాత మిస్పిక్ తర్వాత హచ్ పిన్ అని ఈ విధంగా కంప్లీటెడ్గా మనకు మ్యాట్రిక్స్లో చూపిస్తుందండి. ఇట్లా సబ్మిట్ ఫర్ అప్రూవల్ అని కొట్టంగానే మీకు ఇమ్మీడియట్గా అప్రూవల్ అయిపోతుంది. ఎవరైతే ఆటో అప్రూవల్స్లో ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా అప్రూవల్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ మనం డాటెక్స్ అనే నేమ్ పైన యాడ్ చేసాం కాబట్టి మనం చూద్దాం లిస్ట్లో డాటెక్స్ అనేది సంబంధించింది ఉందో లేదో అని చూద్దాం. ఇక్కడ నేను చాలా లూమ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి డాటెక్స్ అని మీరు ఇమ్మీడియట్గా జనరేట్ అని పిన్
ఇది చేసుకోవచ్చు. సో మనం 1200 బాడీ ఫైల్ ఇచ్చాం కాబట్టి బాడీ ఫైల్ మీరు ఇమీడియట్గా బాడీ ఫైల్ సెలెక్ట్ చేసుకొని వర్క్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదు తప్పు ఉంది అంటే కూడా అడ్జస్ట్ చేసుకునే కూడా అవకాశం ఉన్నది. ఇంతకు ముందులా కాకుండా ఎడిట్ చేసుకొని మీకు మీరే ఇక్కడ రిక్వెస్ట్ అని పెట్టి సబ్మిట్ రిక్వెస్ట్ అని పెట్టండి. అక్కడ మళ్ళీ ఎడిట్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. ఇక్కడ టాప్లోకే వచ్చేస్తుందండి. ఏదైతే ఎడిట్ అనేది రీఅప్రూవల్ కోసం ఉంచామో వాటిని మనం టాప్లో చూడవచ్చు. ఇక్కడ ఎడిట్ అని చేసుకొని మీరు ఏదైతే మిస్టేక్ చేసినారో వాటిని మళ్ళీ రీవర్క్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు డాటెక్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలా ఈజీ మెథడ్ని ఇవ్వడం జరిగింది. మీరు అట్లా స్మార్ట్ స్కెల్టన్లో ఏ విధంగా ఓల్డ్ ఫైల్స్ని ఇన్సర్ట్ చేసి పంపకాలని యూస్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ విధంగా ఉందండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మీకు రిజిస్ట్రేషన్ ఉంది క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. బాయ్.